అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. पुष्पं समर्पयामि श्रेष्ठ महायुक्तियुतार्थम पुष्पं समर्पयामि कालाय महवों गंधानुदारयामि कालविक्रणाय महवों भस्मविदेवं समर्पयामि ओम भवस्सदेव समर्पयामि महवों ओम सर्वस्सदेव समर्पयामि महवों दिव्यनाना गंधे संयुताः आध्याय सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां यत्पुरुषं यददुः अतिधार्मानुषेभ्यः ऊर्ध्वन्यगातु भेषजम् साधयामि ज्योतिष्कृतिन्वा साधयामि जागृतिन्वा साधयामि मन्मला भवन्तिन्वा साधयामि रोचतिन्वा साधयामि बृहज्योतिन्वा साधयामि यासाय स्वाहा। అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మధురవాడ ఏదైతే అత్యంత జనసమ్మతంతో కూడిన ప్రాంతం, ఈ ప్రాంతంలో రేపు ఎన్నికలకు సంబంధించి ఒక రీజనల్ కార్యాలయం స్టార్ట్ చేసుకోవడం చాలా సంతోషం. భీమిలి నియోజకవర్గం స్టేట్లోనే హయ్యెస్ట్ ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ, 3,60,000 పైగా ఓటర్స్ ఉన్న కాన్స్టిట్యున్సీ అయితే అందులో దాదాపు 2.5 లక్షల ఈ ప్రాంతంలోనే, అర్బన్ ప్రాంతంలోనే ఓటర్స్ ఉన్నారు. సరే, మామూలుగా మనకి మెయిన్ ఆఫీస్ అనేది భీమిలి హెడ్ క్వార్టర్గా అక్కడ కార్యాలయం పెట్టుకున్నాం. అయితే ఇక్కడ ఎక్కువ మంది పాపులేషన్ ప్రజలు ఉన్నారు కాబట్టి వీళ్ళకి అందుబాటులో ఉండేదానికి ఇక్కడ ఒక ఆఫీస్ పెడితే బాగుంటుందని చెప్పని మా నాయకులు అలాగే కార్యకర్తలందరూ కోరడంతో ఈ ఎన్నికల కోసం ఇక్కడ అందుబాటులో ఉండడం కోసం ఈ విశాలమైన ఈ ప్రాంగణంలో ఈ కార్యాలయం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ అర్బన్ వార్డ్స్ సంబంధించి అన్నీ కూడా ఆపరేషన్స్ ఈ కార్యాలయం నుంచి జరుగుతాయి. ఇక్కడే మొత్తం ఫుల్ బెడ్గా వాళ్ళు స్టాఫ్ ఉంటారు. అలాగే దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడి నుంచి కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుంది. మరి మనం చూసాం, నిన్న నామినేషన్ వేయడం జరిగింది. మనం భీమిలి ఎమ్మెల్యే క్యాండిడేట్గా మన ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ, జనసేన బలపరిచిన తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్గా నామినేషన్ కూడా నిన్న చాలా గ్రాండ్గా వేసాం. మరి వేలాది మంది జనసందోహం మధ్య ఒక పండగ వాతావరణంలో ఆ నామినేషన్ కూడా విజయవంతంగా కంప్లీట్ చేసుకున్నాం. నాకు ఇది 6th ఎలక్షన్. గతంలో 5 ఎలక్షన్లు నేను డైరెక్ట్గా ఫేస్ చేసి 5 ఎలక్షన్లు కూడా గెలవడం జరిగింది. ఏ ఎలక్షన్లో కూడా చూడండి, ఒక కొత్త రెస్పాన్స్ పబ్లిక్ నుంచి వాళ్ళు అందరూ కూడా ఓన్ చేసుకుంటా ఉన్నారు. ఇది మా ఎలక్షను, ఇది మేము చేసుకోవాలి, మిమ్మల్ని మేము రమ్మని కోరుతా ఉన్నాం, మిమ్మల్ని మేము గెలిపించుకోవడం కాదు, ఒక భారీ మెజార్టీ మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పని ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అనూహ్యమైన స్పందన నాకు కనిపిస్తూ ఉంది. నాకు ఖచ్చితంగా వాళ్ళ స్పందన చూసిన తర్వాత అయితే మా ఎలక్షన్ మెజార్టీ ఎంత అనే దాని మీద తప్ప ఎలక్షన్ గెలవడం గురించి ఎవరికి కూడా ఆలోచన లేదు. అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా మెజార్టీ ఎంత అంటున్నారు తప్ప ఎలక్షన్ గెలుపోవడం గురించి మాట్లాడట్లా. మరి ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా పూర్తిగా విఫలం చెందడం. గతంలో 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా మరి ఈ భీమిలి నియోజకవర్గంలో 3,800 కోట్లతో చేసిన అభివృద్ధి ప్రజల కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక ఐఏఎం లాంటి ఇంటర్నేషనల్ సంస్థతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా గ్రామాల్లో లేకపోతే వార్డుల్లో ఎక్కడ చూసినా కూడా అభివృద్ధి ఒక వరదల్లాగా మొత్తం చేయడం జరిగింది. మరి ఒక పక్క సంక్షేమం అభివృద్ధి సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్న నేపథ్యంలో ఈ 5 ఏళ్ళు కూడా ఒక అనుభవం లేని తనంతో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. పాలన గాడి తప్పింది. అందుకే మళ్ళీ పరిపాలన గాడిలో పెట్టాలంటే ఒక అనుభవం నాయకుడు, చంద్రబాబు లాంటి నాయకుడు కావాలి. అందుకే ప్రజలు అక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీతో పాటు జనసేన కూడా ఇప్పుడు మద్దతిస్తూ ఉంది. రేపు తెల్లారితే తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత గ్యారెంటో రేపు జరిగే ఎన్నికల్లో ఈ కూటమి ఘన విజయం సాధించడం కూడా అంతే ఖాయం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ
నేను గతంలో చెప్పినట్టుగా వైఎస్ఆర్ పార్టీ అనేది ఇట్ ఇస్ ఏ సింకింగ్ బోర్డ్, ఇట్ ఇస్ రైటింగ్ ఆన్ ద వాల్. మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక మునిగిపోతున్న పడవ. రేపు ఎన్నికల తర్వాత ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయం. తెలంగాణలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి పరిస్థితి ఫేస్ చేస్తూ ఉందో రేపు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ కూడా అలాంటి పరిస్థితి ఫేస్ అయిపోతూ ఉంది. మరి అందుకే ఈరోజు ఎక్కువ మంది సంఖ్యలో ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ పార్టీని వీడి ఒక జిల్లాలుగా పూర్తిగా తెలుగుదేశంలో కూడా చేరడం జరిగింది. ఇవన్నీ కూడా కారణం ఏంటంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.